హాయ్, దిస్ ఇస్ శ్రీధర్ ఫ్రమ్ మెల్బిష్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. మన తెలుగు వాళ్ళందరికీ ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా అందరికీ హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీగా మారింది కనుక అక్కడ ఏదైనా మనకి ఫ్యూచర్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ చిన్న మొత్తంలో పెట్టాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ నేను చెప్తున్నాను. ఇదేంటంటే ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూల్లు మొత్తం మనం ఒక సాటర్డే సండే ఎంజాయ్ చేయడానికి కావాల్సిన కాటేజీలు కానీ ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ కానీ అన్నీ. ఇందులో మనకి ఒక కుంట అంటే అక్కడ కుంట అంటారు కదా తెలంగాణలో. ఒక కుంట అంటే 121 గజాలు. మనకి ఎన్ని కుంటలు కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. ఒక కుంటలో వచ్చేటప్పటికి 12 చెట్లు ఇస్తారు మనకి. అందులో 8 ఏమో శ్రీగంధం చెట్లు, 2 మామిడి చెట్లు, 2 తైవాన్ జామ చెట్లు. ఇవి 15 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు కంప్లీట్గా. మనకి 15 ఇయర్స్ తర్వాత వచ్చిన ఈల్డింగ్లో 50% మనకి ఇస్తారనమాట. సో ఈ రకంగా చూస్తే మనకి ఒక కుంట వచ్చి 6 లక్షలు చెప్తున్నారు ప్రైసు. కానీ మన ఛానల్ ద్వారా ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 45,000 అనేది డిస్కౌంట్గా మనం ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే కంప్లీట్ లీగల్ ఒపీనియను, అలాగే ఒక పట్టాదారు పాస్బుక్, వీటన్నిటితోటి వస్తుంది ఫుల్ లీగాలిటీతో. తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన రైతు బంధు కానీ లేకపోతే రైతు బీమా కానీ ఇలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఇది ఎలిజిబుల్. మనకి ఫ్యూచర్ కోసం, పిల్లల కోసం ఇది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు పెట్టిన దానికి ఒక 30 to 50 lakhs రిటర్న్స్ రావడమే కాకుండా మీరు కొన్న భూమి ఎన్నో రెట్లుగా రేపొద్దున దాని వాల్యూ పెరిగి మంచి పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తులాగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నాకు నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే ఈ చిన్న వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించలేను. ఇప్పుడు ఎవరైనా సరే గతంలో మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మనం చూస్తున్నాం ఇవాళ కోటీశ్వరులుగా ఎలా మారారనేది. అలాగే మనం ఇప్పుడు భవిష్యత్తుని కొంచెం మనం ఫోర్కాస్ట్ చేసి, అంటే అక్కడ జరిగే డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్లో ఇదంతా ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి గమనించాల్సి ఉంది. అందుకే నేను ఈ వీడియోలో అక్కడ జరిగే డెవలప్మెంట్స్, పేపర్లో వచ్చే న్యూస్లు, ఇవన్నీ కటింగ్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఆల్రెడీ చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా, ఇది ఫ్యూచర్ సిటీగా మారబోతుందని చెప్పి. ఇదేంటంటే రీజనల్ రింగ్ రోడ్డుకి కేవలం 5.5 km ఉంటుంది. అలాగే అక్కడ చింతపల్లి అనే ఒక ఏరియాలో బాబా టెంపుల్ ఉంటుంది, సాయిబాబా టెంపుల్. ఆ టెంపుల్కి చాలా దగ్గరగా 5.5 km దూరంలో ఉంటుంది ఇది. అక్కడ స్టే చేయడానికి కానీ అన్నిటికీ కూడా అక్కడ సౌకర్యాలన్నీ ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి మనకి వెంచర్లోకి వచ్చిన తర్వాత స్టే చేయడానికి ఎవ్రీ ఇయర్ 2 days మనకి పర్మిషన్ ఉంటుంది. మనకి ఫంక్షన్స్ అవి అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా పే చేసి కూడా ఉండొచ్చు. ఈ చందన మొక్కలు పెంచడం వల్ల ఆదాయం ఎలా ఉంటుందనేది ఈ రైతు మాటల్లో ఒకసారి వినండి. 18 చెట్లు నేను అమ్ముకున్నాను. ఒక చెట్టు గాలికి కూలిపోయింది, ఒక చెట్టు దొంగలు కొట్టుకుపోయినరు. 18 చెట్లకు నాకు 6 క్వింటాలు వచ్చింది. 6 క్వింటాలకు నాకు 36 లక్షల డబ్బు రావడం జరిగింది. నేను 50 సంవత్సరాలు వ్యవసాయం చేసినా కానీ 1 లక్ష రూపాయలు వెనకేసుకోలేకపోయాను. ఈ శ్రీగంధం మొక్కలు పెంచడం వలన నాకు జీవితాంతము సరిపడా ఖర్చులకు సరిపోను. నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు. విన్నారు కదా. అలాగే ఇప్పుడు ఫ్యూచర్లో ఇది ఎలా ఉండబోతుంది ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతమంది ఎకనమిస్టులు కూడా దీని గురించి అడ్వైస్ చేస్తున్నారు. ఎందుకంటే భూమి రేటు రోజు రోజుకి పెరుగుతున్నది మనం చూస్తున్నాం. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. అంతే, జస్ట్ అదన్నట్టు. ఇది వచ్చేసి ఇందులో శ్రీగంధం, చందనం మొక్కలు పెంచడం. 1 ఎకరాలో 400 చెట్లు నాటుకోవచ్చు. మినిమం 350, మ్యాక్సిమం 400 చెట్లు నాటుకోవచ్చు. ఒకటే కాకుండా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ పోతాం అన్నట్టు. ఈ మొక్కలకు ఎంత డిమాండ్ ఉందనంటే 15 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క చెట్టు 30 లక్షలు సంపాదించి పెడుతుంది. 15 కేవలం ఈ మొక్కల మీద వచ్చే ఈల్డింగే కాదు, మనకి ఫ్యూచర్లో సిటీ ఎలా డెవలప్ అవుతుంది, మన ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ వాల్యూతో పాటు ఎలా పెరుగుతుంది, కాలంతో పాటు మీ డబ్బు ఎలాగ ఎన్ని రెట్లుగా మారుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కోసం ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి మీకంటూ ఒక వీకెండ్ హోమ్లా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కంప్లీట్ డీటెయిల్స్ కోసం కానీ, సైట్ విజిట్స్ కోసం కానీ, బుకింగ్స్ కోసం కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ మా వీడియోని చూసినందుకు. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.